ఒక సిగరెట్. ఇప్పుడు ఈ సిగరెట్లకు కూడా ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే బాగుంటుంది కదా. దేనికి? కాలిపోయిన ప్రతిదానికి ఇన్సూరెన్స్ వస్తుంది కదా, అలాగే దీనికి కూడా. సరే కానీ నీ బాకీ 300 అయింది. ముందు డబ్బి, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ఇబ్బంది నువ్వు మొదటి సిగరెట్ అరువిచ్చినప్పుడు పడాల్సింది. ఇప్పుడు ఈ ఇబ్బంది ఉండేది కాదు కదా. ఏమంటావు? బాయ్. ఏం పిల్ల, సిగరెట్ కాలుస్తావా? వద్దు, ఇప్పుడే కాల్చా. ఏంట్రా అంత కాన్సన్ట్రేషన్తో చూస్తున్నారు? మేము చూడడం లేదు, వాళ్ళే చూపిస్తున్నారు. 1960s చిటికి నేలు కనిపించేలా ఇంతవరకు డ్రెస్ వేసేవాడు. 1970s ఇక్కడికి వచ్చే, 1980s ఇక్కడికి వచ్చే, 1990s ఇక్కడికి వచ్చే, 2001కి ఇక్కడ దాకా వచ్చేసాయి. అమ్మాయిలు లేచిపోయినా పర్లేదు, వాళ్ళ డ్రెస్సులు మాత్రం లేవకూడదు. ఈ డ్రెస్సుల మీద ఏదో యాక్షన్ తీసుకోవాలి. వీ హ్యావ్ టు డూ సంథింగ్. గాడ్స్ మస్ట్ బి క్రేజీ. చిచి ఏంట్రా ఇది? ఈ మాట వాళ్ళు అడిగారా? అడిగారా? అడగారు. ముందాన్ని అడిగి తర్వాత నా దగ్గర రండి. వాళ్ళ అమ్మాయిలు మేము అబ్బాయిలు. వాళ్ళకు ఉన్నదేంటి, మాకు లేనిదేంటి? వాళ్ళకు ఉన్నది వాళ్ళు చూపిస్తే మాకు ఉన్నది మేము చూపిస్తాం. దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఆఫ్ కాన్ఫరెన్స్. యా, ఆడవాళ్ళు ఎలాగైనా ఉండొచ్చురా, కానీ మగాళ్ళు ఎలాగే ఉండాలని కొన్ని రూల్స్ ఉన్నాయి. ముందు నువ్వు ప్యాంట్ వేసుకో. అంటే మగాళ్ళకి స్వతంత్రం లేదా? లేదు. ఏ స్వతంత్రం ఉందని చెప్పి గాంధీ గారు గోచెపెట్టి తిరిగారు? ఏ స్వతంత్రం ఉందని సల్మాన్ ఖాన్ చొక్కా ఇప్పిస్తాడు, షారుఖ్ ఖాన్ చిరిపిన బట్టలు వేసుకున్నాడు? ఏ స్వతంత్రం ఉందని అమితాబ్ బచ్చన్ పిల్లిగడ్డం పెట్టాడు, కరుణానిధి నల్ల కళ్ళ జోడు పెట్టాడు? భారతదేశంలో ఉన్నది స్వతంత్రం సార్. తొక్కల మీ కాలేజ్ అంతా. చూడండి, నేను ఎలా ఉన్నా అడిగే హక్కు మీకు లేదు. మీకు ఉన్న హక్కల్లో ఒకటే. ఏమిటి? గుడ్ మార్నింగ్ చెప్పకపోతే అడగండి, చెప్తాం. గుడ్ మార్నింగ్. రాజా, ఇదే పని నేను చేస్తే? సుబ్బారావు సార్, చేతులు ఖాళీ లేవు, జుట్టు పట్టుకో. కన్ఫ్యూజ్ అయ్యాను సార్. ఏంటిదంతా? తప్పకండి, తప్పకండి సార్. మీ హెయిర్ స్టైల్ ఏం సార్ ఇలా మారిపోయింది? అంటే ఇంతకాలం ఒరిజినల్ అనుకుని మీ జుట్టు విగ్గా? రే మావా, ఏంటి గెటప్పు? అదంతా తర్వాత చెప్తాను, ముందు వాడి చేత బట్టలేయించు. ముందు మీరు వెళ్ళి విగ్గు పెట్టుకోండి. రే మావా, ముందు ప్యాంట్ వేయరా. నేను వేయను. ఈ కాలేజ్ అమ్మాయిలు లంగా ఓణిలతో వచ్చే వరకు నేను ప్యాంటు వేయను. అబ్బా, సిగరెట్ మస్తు తాగుతాను. ఎవడ్రైడు అన్నా? కొత్త పొరడు అనుకుంటానా. కొట్టాలా? నువ్వుండ్రా. అన్నా, ఇక్కడ సింహాద్రి అండ్ బ్యాచ్ అంటే ఎవరన్నా? నేనే. ఏంటి? గ్లాడ్ టు మీట్ యూ. బాగున్నావు అన్నా? అన్నా, నువ్వు నాకంటే పెద్దోడివి. నాకంటే పెద్దల్ని గౌరవించడం ఏదో చిన్నప్పటి నుంచి నాకున్న అలవాటు. అన్నా, కానీ నువ్వు చేసావే ఆ పని నీ లెవెల్కి చాలా చీప్గా ఉందన్నా. నేనేం చేసినా? అబే, పెద్దగా ఏం లేదన్నా. మా కాలేజ్ అమ్మాయిలు దుర్గా నేర్పించటం, నందిని కొట్టడం, ఇలాంటి చేసింది ఆడు కాదు, నేను. మన పెద్దన్నా. ఉంటాను. అదే అన్న, పాపం లేడీస్ కదా ఫీల్ అవుతున్నారు. సారీ చెప్పాను రా. ఏం బ్రో, అన్నోసారి చెప్పాలవా? అన్న చూడన్నా, అన్నోసారి చెప్పాలనా? అన్న లేదన్నా, అన్న కొట్టద్దన్న ప్లీజ్. ఏం బ్రో మీ చేస్తున్నావు? అన్నలేదు. సిటీ వేస్తే సికింద్రాబాద్, ఆవాజ్ చేస్తే హైదరాబాద్ ఉంటుంది. నా మీ చేస్తున్నా. నువ్వు ఉండరా. పెద్దన్నతో మాట్లాడతా నరుక్కుంటే. అన్నా అన్న దాన్న సారీ చెప్పేద్దా? నువ్వు ఆగరా. రానా వచ్చి సారీ చెప్పి. సారీ 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 చెప్పాలా? సారీ ఏంట్రా చెప్పేది? సారీ ఏంటి అన్నా? బారా
కొడతావురా సింహాద్రిగా పోరా ఇగో సోనికి పొర లెక్కున్నావు రక్తం వచ్చినట్టు కొడతారు బై అరే సత్తిగా అన్న కూర్చొని మాట్లాడుకుందాం అన్న అరే ఏసో అన్న కూర్చో అరే కొట్టు అన్నని కొట్టిండు నెత్తి మీద కొట్ట నెత్తి మీద కొట్టేస్తాడు దగ్గర అవుదా ఆడగొట్టేవేందు గుంజకు అసలే కూర్చుంది ఏదైనా కూర్చొని మాట్లాడుకున్నావా కొట్టదువా షూతో కొట్టకువా మనం అంటే పోర్లకు ఎత్తడివా వద్దు పోర్ల ముందు కొట్టకానా పోర్లు చూస్తున్నా దండం పెడతా అన్న దండం పెడుతుంటే కొట్టకే నీ షూ పాడేస్తుందా ఆటే కొట్టావు కదా రైక కొట్టకానా ఓనా ఓనా సత్తిగా నాతో కత్తుందా లేదు పో కొట్టరాని చోట కొడుతుండేవాడు కత్తుందా కూస్తుంది కత్తుందా ఎందుకు అది నువ్వు అయ్యావు కానీ ఎందుకు వస్తారు మీరందరు కాలేజీకి కత్తుందా కత్తి లేదు బ్లేడ్ ఉంది చాలు అగరు ఇప్పుడు ఎటు వస్తాడేందో ఎక్కడున్నావమ్మా నాకేం తెలియదు నాకేం తెలియదు బాగా పెంచావన్నా పొట్టని థ్యాంక్స్ అన్న స్మైల్ ఆపుతావా అవునరా నువ్వు ఫేస్ కదా ఫేర్ అండ్ లవ్లీ రాస్తా ఉంటా ఏదిరా పొద్దున్న రాసినానా ఎండిపోయింది అవును కదా పాపం ఎండ మా బాబాయ్ చెప్తుండేవాడన్నా పొర చేత్తో కొడితే పునర్జన్మ లేకుండా పోతాడు ఎవడైనా అని మళ్ళీ ఇంకోసారి అన్నా ఏ ఆడపిల్ల వంకైనా కన్నెత్తి చూసావో ఏంద్రా కాలేజీకి వచ్చి నకరాలు చేస్తున్నావు అమ్మా ఏయ్ దగ్గరకు వస్తున్నాం బ్రో చీరేస్తా అమ్మా ఇది గుంజేస్తుంది ఏంద్రా ఏయ్ దగ్గర రాకి ఇది బ్లేడ్ ఎరకనా చీరేస్తా చీరుతావా చీరుతావు అంతే కదా ఏం బ్రో బెల్ట్ తీస్తున్నావు కొడతావా ఏంది అరే జిప్పు తీసుకురా పోర్లూరు వాయిడా నీది ఇంత పెద్ద గుంటుందని నాకు ఎరకలేదన్నా అన్న జాగ్రత్త మెడలు నొక్కుతాను అన్న పాప నెలకు నేను ఒక్కనే కొడుకున్నా అన్న పొద్దుగా సేవింగ్ చేసుకున్నా అమ్మతోడు అన్న అవుతా తెగుతా కింద కూర్చుని పైన పెడుతున్నావు అన్న చీరేస్తా అన్న అన్న ఏం బ్రో బచ్చగాని కొట్టలేరా మీరు చూసిన ఆడమల్ని టచ్ మీ చేయలే అని కెరక మళ్ళీ టచ్ చేస్తే హోల్ సిటీ మొత్తం వీడు ఉంటుందని ఏం బ్రో పడ్డమేంద్రా అన్న అంత మందిని కొట్టు నన్ను కొట్టుడు అవసరం అన్న అలాంటి మామూలు కొట్టు నన్ను కొట్టరాడి తోడు కొట్టావన్నా అమ్మతోడన్నా కాలు మొక్తానా చేసిందన్నా నోరు మొయ్ చంపేస్తా జాగ్రత్త రే అదిరిపోయే చెరువు వచ్చింది ఇకవే అగుర్రి అన్న వీరమూల్లో ఉంటాడు ఎవరైనా ఎగబడితే అన్న రాయే ఎన్నాళ్ళైందిరా వెళ్తురు చూసి వెళ్తురంతా నీదేనన్నా దిగక వ్యాన్ దిగినావు కదా ఎటు చూసినా వెళ్తురే అన్నా చూసావన్నా వీళ్ళు నీ సెక్యూరిటీగా వచ్చి వీళ్ళంతా నీ అభిమాన సంఘంలో చేరి నీ కోసం ప్రాణాలైనా ఇస్తారన్నా నాకు కావాల్సిందే కదరా చుట్టుపక్కల శత్రువులు ఎవరైనా ఉన్నారేమో ఎవరుంటే నీకేంటన్నా నువ్వు దేని కదా రెడీ అయిపో అంతేలే పోయేది నేను కదా పదన్నా ఎందుకన్నా అంత భయపడుతున్నావు భయమా భయం అనేది మా వంశంలోనే లేదురా నల్లమల అడవుల్లో మా అయ్య చిరతపులు తాకబట్టుకుని చింత చెట్టుకేసి బాధాడు తెలుసా కాదువే పులిని నైజాం సర్కారు ముందు తొడగొట్టి కాళ్ళు తీర్చుకున్న వంశంరా మాది అసలు మా రక్తంలోనే ఉంది ఏంటన్నా సుగరా కాదువే పొగరు అసలు ఎందుకు నిన్ను చంపేది ఎవరే చెప్తారు త్వరలో నా శత్రు శవాన్నైనా చూపిస్తాను లేదా నా శవాన్నైనా చూపిస్తాను ఎందుకురా అన్నదమ్ముల కంటే ఎక్కువ
బాధపడుతున్నారు. నువ్వు చచ్చిపోతే ఎలాగన్నా? నీ మీద డబ్బులు కట్టి పెట్టాం కదా, ఎవరు ఇస్తారు? 30,000 కట్టి పెట్టా. నా బండి డీజీలు మందు జంబో బిర్యానీ బీడాలకు ఇవన్నిటికి ఎవరో నా డబ్బులు ఇచ్చారు. మీరు ఇట్లా లెక్కలు చెప్పారంటే నేను వెళ్ళి అన్న దిగక స్నానం చేస్తా అంటే అన్న మనసు ఖరాబ్ చేస్తారేంద్రా? మీ అకౌంట్ సెటిల్ చేయడానికి అన్నకున్న ఒక బంగారు పని చాలు. ఇస్తారు. సీక్రెట్ ఏం చెప్తారు నువ్వు? పదండి, శత్రువులు వచ్చి లోపల స్నానం చేసి వెళ్ళిపోవాలి. చెప్పు. స్నానానికి వెళ్తూ ఈ తలవారు దేనికే? శత్రువు అనేవాడు పైనుంచి రావచ్చు, కింద నుంచి రావచ్చు, వెనక నుంచి రావచ్చు, ముందు నుంచి రావచ్చు, అంతెందుకు ఈ నీళ్ళలోంచి కూడా రావచ్చు. ఆడు ఎట్టి నుంచి వచ్చాను సరే ఈ తలవారితో కండాలి. నీ బుర్ర అన్నా నీకు ఒళ్ళుతో మనకి ట్రిపుల్ ఎక్స్ సబ్బు తీసుకొచ్చానన్నా. ఎవడరా నువ్వు? సబ్బుతో గబ్బారా అన్నది? అన్న బాడీకి ఇష్టమే కరెక్ట్. రుద్దండి. అది ఏంటన్నా ఏడుస్తున్నావు? సత్యమై ఎక్కడున్నాడు గాని పోతా నన్ను పిలిచి బయటికి సంవత్సరానికి ఒక పాలే స్నానం చేయాలన్నాడు. కానీ నేను మాట తప్పాను. నెలకోపారి స్నానం చేస్తున్నారు. కానీ నెలకోపారి స్నానం చేసిన విచిత్రం ఏంటంటే నా ఒళ్ళు వాసన. ఎక్కువ మాట్లాడతాను నేను. ఓన్లీ అన్న బుద్ధి తక్కువడు. నువ్వు చెప్పావు కదా, ఓకే. కింది నుంచి మరి సురకత్తి డాయర్లో గుచ్చుకుంది.